అంటే ఢిల్లీ ఊపుతో బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటక ఊపుతో కాంగ్రెస్ ఉంటుంది, జార్ఖండ్ ఊపుతో కాంగ్రెస్ ఉంటుంది. మరి ఢిల్లీ కన్నా ముందు జార్ఖండ్ ఎలక్షన్, జార్ఖండ్ పెద్ద రాష్ట్రం కదా ఢిల్లీ కన్నా. ఢిల్లీ కన్నా మరి జార్ఖండ్ ఊపుతో కాంగ్రెస్ ఎందుకు ఉండకూడదు? మరి బీఆర్ఎస్ ఏ ఊపుతో 10 ఏళ్ళ అధికారంలో ఉంది? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో గెలిచిన ఊపుతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది? ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఊపు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది? ఒరిస్సాలో ఊపా, తమిళనాడు ఊపా, లేకుంటే కర్ణాటక ఊపా? నాకు చెప్పండి. ఊపే ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉండడానికి ఏ ఊపు పనిచేసింది? చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఏ ఊపు పనిచేసింది చెప్పండి. ఇప్పుడు వేరే రాష్ట్ర ఊపు అంటే పక్కనున్న కర్ణాటక ఊపుతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఎదురు రాలే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా. ఆంధ్రప్రదేశ్కి 4 రాష్ట్రాలు బార్డరు. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్న ప్రభుత్వం ఉంది, ఇండియా కూటమి డిఎంకే ప్రభుత్వం. ఒక్క నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో మాత్రమే కాంగ్రెస్ లేదు. 3 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నేరుగా 2 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎందుకు సీట్లు ఊపు ఎందుకు రాలే? కర్ణాటక నుంచి ఊపు, తమిళనాడు నుంచి కాపు, తెలంగాణ నుంచి ఊపు అన్నీ రావాలి కదా. వస్తే మరి ఒక్క సీటున్న గెలవాలి కదా కాంగ్రెస్. ఎందుకు గెలవలే? అందువల్ల ఇట్లా ఈ ఊపులు అనేదానికి మరి ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ కదా. సో ఈ ఊపులు అనేది ఒక రాష్ట్రం ప్రభావం, ఢిల్లీ రాష్ట్ర ప్రభావం తెలంగాణలో పడుతుందా? పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభావమే లేదు కదా తెలంగాణలో. పక్కన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం గెలిచింది, ఆ ఊపుతో తెలంగాణలో తెలుగుదేశం వచ్చింది చెప్పండి నాకు. మరి ఆంధ్రప్రదేశ్ ఊపుతో తెలంగాణలో రావాలి కదా తెలుగుదేశం పార్టీ. అక్కడ గెలిచినప్పుడు ఇక్కడ ఊపు ఉండాలి కదా. తెలంగాణలో తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా, ఊపు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలిచింది, ఆ ఊపుతో తెలంగాణలో మీకు బీజేపీకి మెరుగవుతాయా? మరి ఢిల్లీ ఊపు ఎందుకు? పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఊపు ఉంది కదా, ఆ ఊపు ఎందుకు పనిచేస్తలేదా చెప్పండి. దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఇదంతా మన పిచ్చి ఆలోచన తప్ప ఏ రాష్ట్రానికి రాజకీయాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి కదా.